లేట్ అవుతుందని సగం దూరంలో బస్ ఎక్కేసాను. ఎలా పేర్చారు దేవుడి బుక్ తర్వాత వెంటనే క్రేజీ, దే ఆర్ క్రేజీ. షూట్కి వెళ్తున్నాను అనమాట. స్పీడ్గా రెడీ అయిపోదాం. హెవీ మేకప్ కాదు, సింపుల్గా స్పాట్స్ని కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. రెడీ అయిపోయాను, వెళ్ళిపోతున్నాను అనమాట షూట్కి. ఆటో ఎక్కి వెళ్ళాలి, వాళ్ళు పికప్ చేసుకోవడం వీలవ్వదని చెప్పారు. సో ఆటో ఎక్కి వెళ్ళాలి. ఈ బ్యాగ్లో కాస్ట్యూమ్స్ ఉంటాయి, మేకప్ ఉంటాయి, ఎక్స్ట్రా స్టే కాస్ట్యూమ్స్, హీల్స్ కూడా ఉంటాయి. మా తమ్ముడు బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అయింది, బైక్ స్టార్ట్ అయింది. ఆటో వెళ్ళాలి. అరౌండ్ 30 to 40 minutes టైం పడుతుంది. చాలా ఎండలు ఇప్పుడు ఇండోర్ అయితే లేకపోతే అయిపోయాం. ఆటో లేట్ అవుతుందని సగం దూరంలో బస్ ఎక్కేసాను. కోనసీమ అందాలు. నేను దిగిపోయిన బస్సు టెంపుల్ లోపలికి వెళ్తున్నా. వెయిట్ చేయడానికి, పికప్ చేసుకోవడానికి రావాలి కదా. టెంపుల్ లోపలికి వచ్చేసాను. దీన్నే పాదగేయ అంటారు, శివాలయం. నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి నాకు తెలీదు ఇక్కడ విశేషాల గురించి. ఈసారి అమ్మతో వచ్చి చేస్తాను, అప్పుడు చెప్తాను. దర్శనం అయిపోయింది. ఖాళీగా కూర్చోవడం ఎందుకు, దర్శనం చేసుకున్నాను. శివయ్య కదా, దర్శనం చేసుకోకుండా ఉంటాను. ఓకే, మిగతా టెంపుల్స్ దర్శనం కూడా చేసేసుకుందాం. నన్ను పికప్ చేసుకోవడానికి వస్తారు. షూట్కి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. సెట్కి వచ్చేసాను. యువశ్రీ కాస్ట్యూమ్ చేంజ్ చేయమన్నారు, చేంజ్ చేసేసాము. సేమ్ జరుగుతుంది. నేను రూమ్లో ఉన్నాను, సైలెంట్ మాట్లాడండి. ఇవి ముందుకు రాకుండా లేవు ఎక్కడ తెలిసిపోద్ది కదండి. చిన్న చిన్న చాలా చండాలంగా ఉంటాయి, చూసుకోండి మరి ప్రతిదీ కూడా. చెక్మెట్ ఆల్రెడీ పెట్టినారు, ఎంత ఉన్నా కూడా అనవసరం. అర్థమైందా? ఆల్రెడీ చెక్మెట్ ఉంది గేమ్. ఓకే, I will show you something. I mean, మా వాళ్ళు బుక్స్ని ఎలా పేర్చారు. దేవుడి బుక్ తర్వాత వెంటనే క్రేజీ, దే ఆర్ క్రేజీ. 3 అయింది టైం. ఇప్పుడు ఫుడ్ తింటూ వీడియో తీసుకుంటున్నాను అనుకుంటున్నారు. త్వరగా తినేసి మళ్ళీ షార్ట్ వెళ్ళిపోవాలి. లొకేషన్ చూపించి మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్. జస్ట్ వచ్చిన 2 అవర్స్లో 3 కాస్ట్యూమ్స్ చేంజ్ చేశాను. లిటరలీ 3 కాస్ట్యూమ్స్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి బయటికి వెళ్దాం పదా
నైట్ డ్రెస్ మార్చి ఏమన్నా డ్రెస్ వేసుకో అంటే నా బెస్ట్ వచ్చి వస్తామని తిడుతుంది, బయటికి రావు అలా ఇంట్లో ఉంటావని. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోమంటే నేను అబ్బా నా వల్ల కాదు అంటాను. బట్ ఇక్కడ 2 అవర్స్లో 3 కాస్ట్యూమ్స్ చేంజ్ చేశాను, జస్ట్ 2 అవర్స్లో. అంతే, ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం కూడా నచ్చుతుంది. ఇందాక నేను సరిగ్గా చూపించలేదు కదా, యువశ్రీ ఏం చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. వీళ్ళు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశారు, వెనకాల డోర్ టప్ మను వేస్తున్నారు. అబ్బా ఏం సౌండ్ వస్తుంది అసలు, కారు మామూలుగా లేదు. భూత్ బంగాలా ఉంది. ఓకే, షూట్ అయిపోయింది, నాది ప్యాకప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ రేపు ఇడ్లీ మార్నింగ్ రెడీగా ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.